మా పూజ పెళ్లి కూతురు ఫంక్షన్ జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే ముఖ్యంగా బోనాలు ఎక్కిస్తామన్నమాట. సో అమ్మవారికి బోనం తీసుకెళ్ళి పెళ్లి చీర పెళ్లి నగలు కూడా తీసుకెళ్ళి అమ్మవారికి ఎక్కించి అదే చీరని పెళ్లి కూతురికి కడతాం. ఇది మా తెలంగాణ ఆచారం. సో బోనాలకి 2 కుండలు అండ్ కుండ నిండా ప్రసాదం, కొబ్బరికాయలు ఇవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. అమ్మవారికి పచ్చన్నము, పాలకూర అంటే ఏదైనా ఆకుకూర, పెరుగు, పరమాన్నం అన్నీ పెట్టి పచ్చిపులుసుతో సహా అన్నీ పెట్టి పూలతో వేపాకులతో ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని మళ్ళీ అది దేవుడికి చూపించి అది ఇంట్లోని మగపిల్లలతోని ఇంట్లోని పెళ్లి కూతురికి కానీ పెళ్లి కూతురు తల్లి కానీ బోనం ఎత్తిస్తారనమాట. ఇద్దరితో బోనం తీసుకెళ్ళి దేవుడికి సమర్పించి మేళతాళాలతో పెళ్ళిని ప్రారంభించడం అన్నమాట. సో మా ఇంటి దగ్గరే ఉన్న అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్తున్నాం బోనాన్ని, చీరల్ని, గాజుల్ని అన్నిటినీ కూడా. సో ఇక్కడ మొత్తం ప్రదక్షిణ చేసేసి అమ్మవారికి ప్రసాదాన్ని చూపించేసి దేవుడి దర్శనం చేసుకొని అమ్మవారికి చీర సారె అన్నీ ఎక్కించి ప్రసాదం నైవేద్యం తీసుకొని అదే మేళతాళాలతో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ చీరని దాచిపెట్టి నెక్స్ట్ డే పెళ్ళికి కడతాం. ఇదిగోండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. మొత్తానికి మా పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా బోల్డ్ అన్ని రీల్స్తో మళ్ళీ కలుస్తాను.